హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. దేవుడికి మనం అంతా కూడా మొక్కులు చెల్లిస్తామనేది కామన్గానే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు దేవుడితో కూడా బిజినెస్ చేసేసుకుంటున్నారు కొంతమంది స్టూడెంట్స్. ఏలూరు జిల్లా తాండవాయి గ్రామంలో ఉండేటటువంటి శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం హుండీ లెక్కింపులో ఒక లేఖ అయితే బయటకు పడింది. దానిపైన పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో అయితే మీమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓ విద్యార్థి దేవుడికే కండిషన్లు పెట్టాడు. తనకి 20 lakhsతో ప్యాకేజీతో ఉద్యోగం కనుక వస్తేనే తాను అభిషేకం చేస్తానని చెప్పి ఆ లేఖ అయితే రాసి హుండీలో వేయటం జరిగింది. ప్రధానంగా దీనిపైన అయితే అంతా కూడా చర్చ జరుగుతుంది. ఒకప్పుడు భక్తి అనేది చాలా దేవుడికి మొక్కుకోవటం ఇదంతా కూడా కామన్గా ఉండేది. మనకి ఏ బాధ కలిగినా ఏ సమస్య వచ్చినా అంతా కూడా దేవుడికి చెప్పుకోవటం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు విద్యార్థుల మైండ్ సెట్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. దేవుడితో కూడా బిజినెస్ డీల్స్ మాట్లాడేసుకుంటున్నారు. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, అంటే నువ్వు నాకు కనుక 20 lakhsతో కనుక జాబ్ ఇప్పిస్తేనే నేను నీకు అభిషేకం చేస్తాను, పట్టుబట్టలు పెడతాను. ఇట్లా ఆ లేఖలో ఆయన రాసినటువంటి ఆ విద్యార్థి రాసినటువంటి ఈ లెటర్ అంతా కూడా చూసిన తర్వాత కూడా అంతా కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే వైరల్గా అయిపోయింది. దేవుడితో కూడా చివరికి బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటున్నారు విద్యార్థులు అనైతే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఆయన రాసినటువంటి లేఖ అయితే కొంత హాస్యాస్పదంగానే ఉందని చెప్పాలి. దేవుడితో కూడా చివరికి బిజినెస్ డీల్స్ మాట్లాడేసుకుంటున్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి 20 లక్షలతో నాకు ఒక ప్యాకేజీతో ఒక జాబ్ ఇస్తే నేను నీకు అభిషేకాలు చేస్తాను, పట్టుబట్టలు పెడతాను అని చెప్పి ఏకంగా దేవుడితోనే బిజినెస్ డీల్ అనేది ఒక విద్యార్థి మాట్లాడుకోవటం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.